ప్రైజ్ ది లార్డ్. చేరవచ్చిన మీకు అందరికీ ప్రభువైన కృష్ణ శుభాలు తెలియజేస్తున్నాను. ఈ దినము కొరకు ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తలుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. వీరు తెస్సలోనికలో ఉన్న వారికంటే గనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును సీలను చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, 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 స్తోత్రం. మన ప్రభువును ప్రియరక్షకుడైనటువంటి నజరేయుడైన యేసుక్రీస్తు దివ్యనామములో మన శాంతి టీవీలో ప్రసారమవుతున్నటువంటి ఇట్స్ టైమ్ ఫర్ చేంజ్ అనే నినాదంతో ముందుకు సాగుతున్నటువంటి ఆత్మీయ ఛానల్లో ప్రసారమవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది, హీ మస్ట్ ఇంక్రీజ్ అనేటువంటి అనుదిన ఆత్మీయ కార్యక్రమ వీక్షకులైన ఆత్మీయ బంధువులైన మీ అందరికీ ఉదయకాలనే వందనాలు శుభాలు తెలియజేస్తూ ఆహ్వానం పలుకుతున్నాం. మరొక ఎపిసోడ్ను వీక్షించడానికి మీకు ఆహ్వానం, మీకు మీ కుటుంబ సభ్యులకి మీ బంధుమిత్రాదులందరికీ ఆహ్వానం పలుకుతున్నాం. శాంతి టీవీ నెల్లూరు అనేటువంటి ఛానల్ని యూట్యూబ్లోకి వెళ్ళిపోయి సెర్చ్ చేయండి, దానిలోకి వెళ్ళి ఓపెన్ చేయండి. రకరకాల వీడియోస్ ఉంటాయి, రకరకాల సందేశాలు ఉంటాయి, మంచి సాంగ్స్ ఉంటాయి, మంచి సాక్ష్యాలు ఉంటాయి. నోటిఫికేషన్స్ మీకు రావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. తద్వారా మీరు నోటిఫికేషన్స్ పొందుకుంటారు. మన ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమం ప్రసారానికి ముందు ఒక అరగంట ముందు మీకు నోటిఫికేషన్ వస్తుంది, కాబట్టి మీరు ఫాలో కావచ్చు. ఈ కార్యక్రమానికి మీరు చూపిస్తున్నట్టు ఆదరణను బట్టి నేను ప్రభు నామాన్ని మహింపరుస్తున్నాను. మీ ప్రార్థనా విషయాలను దయచేసి నాతో పంచుకోవాల్సిందిగా మిమ్మల్ని ప్రేమపూర్వకంగా కోరుతున్నాను. కొంతమంది కాల్స్ చేస్తున్నారు, కొంతమంది ప్రేయర్ రిక్వెస్ట్ల కోసం వాళ్ళు నన్ను కాంటాక్ట్ చేస్తున్నారు. వారిని బట్టి కావలి దగ్గర నుంచి, ముస్నూరు దగ్గర నుంచి, బెట్రకుంట దగ్గర నుంచి, ఇంకా కడప జిల్లా నుంచి కూడా ఒకరిద్దరు నన్ను కాంటాక్ట్ చేశారు. వారిని బట్టి నేను ప్రభు నామాన్ని మహిమపరుస్తున్నాను. అన్ని మూలల్లోకి వెళ్ళిపోతుంది. ఈ సువార్త పరిమళము వ్యాపిస్తుంది. ఈ సువార్త పరిమళం వ్యాపిస్తున్నప్పుడు దాన్ని ఆగ్రాణించడానికి ముందుగా నిర్ణయించబడిన కొంతమంది ఉన్నారు అక్కడక్కడ. కొంతమంది పెద్దవాళ్ళవే వింటారు, ఓ పెద్ద ప్రీచర్స్వి. కొంతమంది ఎవరు చెప్తే ఏంటి అనేటువంటి ఆలోచనలో వినేవాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏదేమైనప్పటికీ ఈ ఉదయకాలము దేవుడు మీతో మాట్లాడాలని నేను ఆశిస్తున్నాను, కోరుకుంటున్నాను. నా హృదయ వాంఛ కూడా అదే. ఈ కార్యక్రమం ఎప్పటివరకు ఎవరైనా చూడని వారు ఉన్నట్లయితే వారికి ఈ లింక్స్ మీరు కొద్దిగా ఫార్వర్డ్ చేయండి. ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే వారికి ఆహ్వానం పలుకుతున్నాం. సేవకులు పరిచర్యలో ఉండే పార్ట్ టైం అయినా ఫుల్ టైం సేవకులైన ఈ కార్యక్రమాలను చూస్తున్నట్లయితే మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలండి. ప్రభు మిమ్మల్ని దీవించునుగాక. మీ సేవల్లో ఇంకా మీరు అభివృద్ధిని చూస్తూ మీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడాలని కోరుకుంటూ ఈరోజు నన్ను కాంటాక్ట్ చేయండి. నా 2 నంబర్లు ఉన్నాయి, వాట్సాప్ నంబర్లు. అంతేకాకుండా నా ఈమెయిల్ ఐడి ఉంది, gfihmi2015@gmail.com. GFI అంటే గిడియోన్ ఫెలోషిప్ ఇంటర్నేషనల్ మా సహవాసం. HMI హీ మస్ట్ ఇంక్రీజ్ అనే ఈ కార్యక్రమం పేరు 2015@gmail.com అనేటువంటి ఈ ఐడి. దానికి మీరు మెయిల్స్ పెట్టవచ్చు, మీ క్వశ్చన్స్ ఉంటే అడగవచ్చు, మీ ప్రేయర్ రిక్వెస్ట్లు షేర్ చేయొచ్చు. తద్వారా మీతో మిమ్మల్ని గురించిన అవగాహన ఏర్పడి మీ గురించి సరిగా ప్రార్థించడానికి అది అవకాశం కల్పించబడుతుంది అనే సంగతిని నేను మీకు గుర్తు చేస్తున్నాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం. మీ పనులన్నీ ఇది బిజీ టైం, ఉదయకాలము ఇది బ్రేక్ఫాస్ట్ టైం, అటు స్కూల్స్కి కాలేజ్కి వెళ్ళే బిజీ టైం అయినప్పటికీ కూడా కాస్త వీలు చూసుకొని దీన్ని కొద్దిగా ఈ కార్యక్రమాన్ని ప్రయారిటైజ్ చేసి మీ పనులన్నీ ఆపేసి అని నేను అనలేను. పని చేస్తూనే, వంట చేస్తూనే, బ్రేక్ఫాస్ట్ చేస్తూనే మీరు కొద్దిగా దృష్టి పెట్టి దేవుని మాటలు వినాల్సిందిగా కోరుతున్నాం. మీ సహోదరునిగా, మీ కుటుంబ సభ్యునిగా నేను ప్రతిరోజు వచ్చి ధనాన్ని గురించి లేదా నా గురించి నేను పబ్లిసిటీ ఇచ్చుకోవడానికి నేను రాలేదు. నాకు డబ్బు ఇవ్వండి అనడం కోసం నేను రాలేదు. అది నా పని కాదు. దేవుడు నాకు ఇస్తున్నాడు, ఇస్తాడు. నాకే కాదు, ఎవరికైనా ఇస్తాడు. విశ్వాసముతో ఆయన వైపు చూసేవారు ఎవరికైనా ఇస్తాడు. యెహోవా ఈరే అన్నటువంటి అబ్రహాముకి, యెహోవా ఈరే అన్నట్టుగా డీల్ చేసినటువంటి అబ్రహాముకి, ఇస్సాకు కంగారు పడి, నానా ఏంటిది, వాట్ ఈస్ దిస్, వన్ ఎలిమెంట్ ఈస్ మిస్సింగ్, వన్ ఇంగ్రీడియంట్ ఈస్ మిస్సింగ్. మాంసము మిస్ అయిపోయింది అనగా చికెనో మటనో ఉద్దేశించి కాదు, అనగా బలి అర్పించాల్సిన బలి పశువు మిస్ అయిపోయింది, గొర్రెపిల్ల మిస్ అయిపోయింది.
నువ్వేమైనా మార్గ మధ్యలో తీసుకుంటావు అని అనుకున్నాను, కానీ ఇక్కడికి వచ్చాము. పనోళ్ళు కింద ఉన్నారు, మనం పైకి వచ్చాము. ఇక్కడ బలికి కావలసిన గొర్రె పిల్లలు లేని స్థలములో ఎలా వస్తాయి? గొర్రె పిల్లలు లేని స్థలములో పొట్టేలును ఆయన దేవుడు నిలబెట్టాడు. గుర్తుపెట్టుకోండి, గొర్రె పిల్లలు కూడా లేని స్థలములో పొట్టేలును దేవుడు అక్కడ నిలబెట్టాడు. అది ఎక్కడికి కదలకున్నట్లుగా, అది ఎంతో ప్రయత్నం చేసి తప్పించుకొని పోవాలని, కానీ అది తప్పించుకోలేకపోయింది. అబ్రహాము వచ్చేంత వరకు అది నిరీక్షిస్తుంది. అబ్రహాము వస్తేనే, అబ్రహాము కుమారుడు ఆ పర్వతం మీదకి ఎక్కితేనే దానికి విడుదల. గుర్తుపెట్టుకోండి, అబ్రహాము కుమారుడైన దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వస్తే తప్ప ప్రకృతికి విమోచన లేదు, ప్రపంచానికి భూమికి విమోచన లేదు, మనకు విమోచన లేదు. దేవుని కుమారుల ప్రత్యక్షత కోసం భూమి ఎదురు చూస్తుంది అని లేఖనాల్లో రోమాపత్రిక 8వ అధ్యాయంలో రాయబడింది. ప్రభు రాకడ కోసం మనం ఎదురు చూస్తున్నాం. ప్రభు వస్తే కొన్ని విడుదలలు జరుగుతాయి, కొన్ని రిడెంప్షన్స్ జరుగుతాయి. నాకు దేహ విమోచన జరుగుతుంది. ఈ నల్లటి దేహములో నుంచి, ఈ వికార దేహములో నుంచి, ఈ రోగగ్రస్తమైనటువంటి దేహములోని నుంచి, ఈ మరణానికి లోనగు శరీరములో నుంచి నాకు విడుదల దొరుకుతుంది. ఈ బీపీ శరీరంలోంచి, ఈ థైరాయిడ్ శరీరంలోంచి, ఈ క్యాన్సర్ శరీరములో నుంచి, ఈ షుగర్ శరీరములో నుంచి నాకు విడుదల దొరుకుతుంది. I would be delivered or redeemed from this body, this physical body, this disease oriented body. Then I will inherit, or I will bear or wear a new body, glorious body. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా మాటలు వింటున్నట్టు దేవుని బిడ్డలారా, ఇంట్రడక్షన్గా కొన్ని మాటలు చెప్తున్నాను. రండి కొద్దిసేపు మనం దేవుని మాటలు విందాం. నిన్నటి ఎపిసోడ్లో మనం ఆలోచించిన విషయాలు, కొత్త పేర్లు, నిక్ నేమ్స్, నజరేయుని సేవకులైన వారికి పెట్టబడిన నిక్ నేమ్స్, 5 మారు పేర్ల గురించి మనం మాట్లాడుకోవడం జరిగింది. అవే 5 పేర్లు మనకు పెడతారని కాదు. పౌలు శీలల తర్వాత భూలోకాన్ని తలకిందులు చేసేవాళ్ళు, అనగా మన తెస్సలోనికను తలకిందులు చేసేవాళ్ళు ఇక్కడికి వచ్చారు అని వేరే ఎవరి గురించి చెప్పబడలేదు. ఒక కమోషన్, ఒక సందడి పరిస్థితి ఏర్పడింది, ఒక సెన్సేషన్ సృష్టించబడింది. పౌలు రాక వలన సెన్సేషన్ కాదు, పౌలు ప్రకటించిన సువార్త వలన, పౌలు ప్రకటించిన యేసు వలన, పౌలు ప్రకటించిన పునరుత్థానం వలన. పౌలు ప్రకటించిన పునరుత్థానము క్రీస్తు పునరుత్థానం, క్రీస్తు పునరుత్థాన వార్త, క్రీస్తు సిలువను గూర్చిన వార్త. దేవుని స్తోత్రం. ఈ వార్త జీవితాలను సంధించేటువంటి, సందర్శించేటువంటి, సమూలంగా మార్చేటువంటి ఒక వార్త, సిలువ వార్త, ద మెసేజ్ ఆఫ్ ద క్రాస్. సిలువను గూర్చినటువంటి సమాచార వార్త కాదు అది, సిలువలో వేలాడిన వాడిని గురించిన వార్త. సిలువలో వేలాడడానికి ఎందుకు కారణమయ్యాడు అనేటువంటి వార్త. సిలువ మించి మళ్ళీ ఎందుకు దింపబడ్డాడు, సిలువ మించి ఎక్కడికి వెళ్ళాడు అని ఆయన గురించినటువంటి వార్త. గాస్పల్ ఈజ్ నాట్ అబౌట్ క్రాస్. సిలువను గురించి కాదు సువార్త అనేది. సువార్త అనేది సిలువ మీద వేలాడిన వాడి గురించిన సువార్త. క్రిస్టియానిటీ అంటే క్రైస్ట్, క్రైస్ట్తో కూడుకున్నది, క్రైస్ట్ను గురించినది. ఇట్స్ అబౌట్ క్రైస్ట్, ఇట్స్ నాట్ అబౌట్ క్రాస్. క్రాసియానిటీ కాదు, దిస్ ఈజ్ క్రిస్టియానిటీ. దేవుని స్తోత్రం. ఇది చర్చియానిటీ కాదు. either this is not either Christianity or churchianity, but this is Christianity. అలాగని క్రాసు చర్చు లేవని కాదు. దిస్ ఈజ్ ఆఫ్ క్రైస్టిజం, క్రైస్టియానిటీ. క్రిస్టియన్స్ యానిటీ కాదు, క్రైస్టియానిటీ. క్రిస్టియానిటీ క్రీస్తుకు సంబంధించింది, క్రైస్తవులకు సంబంధించింది కాదు, సిలువకు సంబంధించింది కాదు. స్తోత్రం. కానీ చర్చుకు సంబంధించింది కాదు, ఇది క్రీస్తుకు సంబంధించింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నిన్నటి ఎపిసోడ్లో మనం భూమిని తలకిందులు చేసేవారని, తారుమారు చేసేవారని, కన్ఫ్యూజన్ చేసేవారని, వదరుబోతు అని,
అనగా ఒక పక్షిలాగా విత్తనం తీసుకొని ఇంకో చోట పెట్టేవాడని, వేసేవాడని, లేకపోతే విత్తనాన్ని మింగి మరొక చోట విత్తనాన్ని విసర్జించేవాడు అన్నట్టుగా వదరుబోతు అని, అంతేకాకుండా పీడ వంటి వాడని, తెగులు లాంటి వాడని, పెస్టిలెన్స్ లాంటి వాడని, నాలుగవదిగా కలహమును రేపువాడని, కలహమునకు పిలిచి, యుద్ధమునకు పిలిచి, కలహమునకు కాలు దువ్వువాడని, అనగా ఇంకా లౌకికంగా చెప్పాలంటే నారదుడు లాంటోడు, కలహప్రియుడు లాంటోడు అనే ఉద్దేశంతో ఆయనకు ఆ పేరు పెట్టారు. వెర్రివాడని. చివరిగా క్రీస్తు నిమిత్తం నేను వెర్రివాడిని అని పౌలు చెప్పుకున్నాడు. అతి విద్య వలన నీకు వెర్రి పట్టింది అని ఫెస్టస్ అనేటువంటి గవర్నర్ అన్నప్పటికీ కూడా తాను చెప్పున్నాడు, ఒకవేళ నేను వెర్రివాడిని అయితే క్రీస్తు నిమిత్తమే, ఫూల్ ఫర్ క్రైస్ట్ సేక్. అతి విద్య వలన అనగా అతి వేద విద్య వలన, అనగా ఎపిక్యూరియన్ టెక్స్ట్లు లేదా ఫిలాసఫికల్ బుక్స్, స్టోయిక్ టెక్స్ట్ బుక్స్, జూయిష్ బుక్స్, రోమన్ బుక్స్, వేరువేరు బుక్స్, లేదా మంత్రానికి సంబంధించినటువంటి అకల్టిక్ లిటరేచర్. అపోస్తల కార్యములు 19వ అధ్యాయంలో అదంతా తగలబెట్టేశారు. ఈ వేరువేరు సాహిత్యాలను గురించి అవగాహన కలిగిన వ్యక్తిగా, వేరువేరు సాహిత్యాల మీద పట్టు కలిగిన వ్యక్తిగా, ఫిలాసఫీ మీదే కాదు ఆయనకి పొయిట్రీ మీద పట్టు ఉందని మనం అర్థం చేసుకున్నాం. మీ కవీశ్వరులో ఒకడిలా అన్నాడు అని చెప్పాడు. అంటే ఆయనకి కవిత్వం కూడా టచ్ ఉంది. ప్రతి సేవకుడు కవిత్వం చదవాలి, నేర్చుకోవాలి, కవిత్వం రాయాలని కాదు నా మాటల ఉద్దేశం. హీ హాస్ ఎ గ్రిప్ ఓవర్ డిఫరెంట్ సబ్జెక్ట్స్. దేవుని స్తోత్రం. ఈ జ్ఞానాలు, వేరువేరు జ్ఞానాలు, వేరువేరు విజ్ఞానాలు మనల్ని విశ్వాసంలో నడిపించాలి. విశ్వాసంలోంచి దారి మళ్లించకూడదు. వీటి గురించి మనం నిన్నటి ఎపిసోడ్లో ఆలోచించి ఎన్ని నిక్ నేమ్స్ పెట్టినా దాని వలన అవమానానికి గురై, నేను సేవలోకి వచ్చాను, సేవలోకి రావడమే వల్లే కదా ఈ పేర్లు పెట్టింది, ఏదో మంచి పేరుతో కొనసాగుతుంటే రకరకాల పేర్లతో పిలుస్తున్నారే, దిస్ ఈజ్ టూ మచ్. ఈ అవమానాన్ని నేను భరించలేను, ఈ అవమానాలు భరించడం కన్నా సేవ మానేయడం, ఆపేయడం మంచిది అనే ఉద్దేశంతో లేడు. ఎన్ని పేర్లు పెట్టినా, రకరకాల పేర్లు పెట్టినా, పాపి అను, తిండిపోతును, మూర్ఖుడను, తాగుబోతుడను, ఇంకా రకరకాల పేర్లతో పిలిచిన, విమర్శకుడను, తిట్టుబోతను, ధనాశాపరుడను, ప్రజలు రకరకాల పేర్లతో మెసేజుల్లో, వాట్సాప్ మెసేజుల్లో, ఫేస్బుక్ మెసేజుల్లో, యూట్యూబ్ మెసేజుల్లో రకరకాలుగా నా నిమిత్తం జనులు మిమ్మల్ని నిందించి దూషించినప్పుడు మీరు ధన్యులు. పౌలు ధన్యుడయ్యాడు. ప్రజల యొక్క తిట్లు, ప్రజల యొక్క శాపాలు దేవుడు అతనికి ఆశీర్వాదకరంగా మార్చాడు. ప్రజల యొక్క తిట్లు గుర్తుపెట్టుకోండి సేవకులారా, ఇక అవి ఆశీర్వాదకరంగా మారుతాయి. మీ విశ్వాసులు మిమ్మల్ని బహిరంగంగా తిట్టకపోయినా, ఎవరో మీకు సన్నిహితమైన వ్యక్తుల ద్వారా వాళ్ళు ఇలా అంటున్నారు అని చెప్పినప్పటికీ కూడా గుర్తుపెట్టుకోండి, దట్స్ ఫర్ అవర్ గుడ్. సమస్తము మన మంచి కోసమే, అంతా మన మంచి కోసమే, అంతా మన మేలు కోసమే, మన కీడు కోసం కాదు. ప్రైజ్ గాడ్, హల్లెలూయా. షిమి అనేవాడు పిచ్చి పిచ్చిగా మాట్లాడినప్పుడు, చీ పో నరహంతకుడుగా అన్నప్పుడు సెరూయా కుమారుల యొక్క రక్తం మరిగింది, బాయిల్ అయింది. వేసేయమంటావా రాజా? నో, కూల్, చిలాక్స్ అని అమెరికన్ ఇంగ్లీష్లో అన్నట్టుగా కామ్ డౌన్, వద్దు, ఆవేశపడద్దు, ఆగడక్కడ. దేవుడు చూసుకుంటాడు. వాడి తిట్లను, వాడి శాపనార్థాలని, వాడి యొక్క విమర్శల్ని నాకు ఆశీర్వాదకరంగా మార్చునేమో. ఎస్, అవును, మీకు అది ఆశీర్వాదం. నన్ను చాలామంది తిడుతుంటారు, అయినా నేను పట్టించుకోను. ఓ చెవితో విని ఓ చెవితో వదిలేస్తాను. అవి బ్లెస్సింగ్స్. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నీతిమంతులు నన్ను కొట్టుట నాకు తైలాభిషేకం అన్నాడు. అటువంటి తైలాభిషేకాలు రానివ్వండి. దేవుని స్తోత్రం. విమర్శలకు మనం భయపడిపోవాల్సిన అవసరం లేదు, కుంగిపోవాల్సిన అవసరం లేదు. ఈ సవాళ్ళన్నీ ధైర్యంగా ఎదుర్కొందాం. ప్రభు మనతో ఉన్నాడు.
పౌలు ఇవన్నీ ఎదుర్కొన్నాడు, క్రీస్తు ఇవన్నీ ఎదుర్కొన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈ ఆత్మీయ జీవితంలో ప్రభువు మనకు తోడుగా ఉన్నాడు అనే సంగతి మనం మర్చిపోవద్దు. కాబట్టి కొత్త పేర్లు పెట్టబడినప్పటికీ, కొత్తగా నిందించబడినప్పటికీ, కొత్త అవమానాలకు గురైనప్పటికీ కూడా క్రీస్తు సేవను మానకుండా ముందుకు సాగడానికి ప్రభు మనకు సాయం చేయనుగాక. ఇంకో 12 నిమిషాలు మాత్రమే ఉంది కనుక ఈ సమయంలో మన ధ్యానం నిమిత్తమై అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలను చెప్పిన సంగతులు అలా ఉన్నవో లేవో అని ప్రతి దినమును లేఖనమును పరిశోధించుచూ వచ్చింది. ఏం చేశారు వాళ్ళు? తెస్సలోనిక వాళ్ళ గురించి కాదు, తెస్సలోనిక నుంచి 72 కిలోమీటర్ల దూరములో ఉన్నటువంటి బెరయలోని ప్రజల గురించి రాయబడింది. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. వీరు తెస్సలోనికలో ఉన్నవారి కంటే వారు గనులు, వారికన్నా గనులు, ఘనమైన గనులు, శ్రేష్టమైన గనులు గనుక ఆసక్తితో వాక్యమును, దేవుని వాక్యమును, మేము బోధించిన వాక్యమును, పౌలు బోధించిన వాక్యమును అంగీకరించి పౌలు శీలయు చెప్పిన, పౌలు ఒక్కడే చెప్పలేదు, పౌలు శీల చెప్పాడు. అనగా ఇక్కడ తిమోతి యొక్క ప్రస్తావన లేదు, కానీ 14వ వచనంలో తిమోతి యొక్క ప్రస్తావన ఉంది. ముగ్గురు ఉన్నప్పటికీ లేదా నలుగురు ఉన్నప్పటికీ ఇద్దరే మాట్లాడినట్లుగా, ముగ్గురు ఉన్నప్పటికీ ఇద్దరే మాట్లాడినట్లుగా మనం అర్థం చేసుకోగలిగాం. పౌలు శీలయు చెప్పిన సంగతులు అనగా బోధకులు చెప్పిన సంగతులు, సువార్థికులు చెప్పిన సంగతులు అలాగూ ఉన్నవో లేవో, అవి కరెక్టా కాదా, అలాగే ఉన్నాయా అని అప్పుడప్పుడు లేఖనములను పరిశోధించారు అని కాదు, ప్రతి దినమును లేఖనములు పరిశోధించుచూ వచ్చారు. వాడుక భాషలో మనం చదువుకుందాం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 11వ వచనం మన మూల వాక్యం. మర్యాద కలిగిన వాళ్ళు గనులు అంటే ప్రతిరోజు పవిత్ర గ్రంథాలు చదివి ఆ సందేశంలోని నిజానిజాలు పరిశీలించేవాళ్ళు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నేను ఇక్కడ చదువుతున్నాను. దే ఫౌండ్ దట్ ద జ్యూస్ ఆఫ్, అనగా దే ఫౌండ్, దే అంటే ఎవరు, వారెవరు, కనుగొంది ఎవరు? పౌలు శీలలు ఏమని కనుగొన్నారు అంటే, పౌలు శీలలు కనుగొని నాకు చెప్పిన విషయం ఏంటో తెలుసా నీకు, ఘనత వహించినాడు థియోఫిలా అని చెప్తున్నాడు లూకా గారు. దే ఫౌండ్ ద జ్యూస్ ఆఫ్ బెరయా వేర్ ఆఫ్ మోర్ నోబుల్ క్యారెక్టర్ అండ్ మచ్ మోర్ ఓపెన్ మైండెడ్, ఫ్రాంక్గా ఉండేవాళ్ళు, తెరవబడిన మనసు కలిగిన వాళ్ళు తెస్సలోనిక వారి కన్నా. దేర్ మైండ్స్ వేర్ ఓపెన్, దీస్ పీపుల్స్ మైండ్ వేర్ ఓపెన్. అనగా తెస్సలోనిక బెరయలోని ఇద్దరు ప్రజలు ఇంచుమించు ఒకేలాగున్నారు, కానీ తేడా ఉంది వాళ్ళ మధ్యలో. తారతమ్యాలు అనగా పోలికలు ఉంటే ఉన్నాయి, తేడాలు ఉన్నాయి. పోలికలు తేడాలు రెండు ఉన్నాయి. తేడా ఏంటి? దేవర్ హంగ్రీ టు లెర్న్, నేర్చుకోవడానికి ఆకలి ఉంది వాళ్ళకి, నేర్చుకోవాలనే తపన ఉంది. అండ్ ఈగర్లీ రిసీవ్ ద వర్డ్, ఆసక్తితో నేను అనగా పౌలు పాస్టరు, సైలస్ పాస్టరు ఇద్దరు చెప్పిన వాటిని వాళ్ళు అంగీకరించారు. స్తోత్రం. తర్వాత ఏం జరిగింది? ఎవ్రీ డే దే ఓపెన్ ద స్క్రోల్స్ ఆఫ్ స్క్రిప్చర్స్, సమాజ మందిరంలో దాచబడి ఉన్నటువంటి ఆ గ్రంథపు చుట్టలను తెప్పించుకొని వాటిలో అర్థం ఏంటి, వీటిలో అర్థం ఏంటి, దానికి దీనికి సంబంధం ఏంటి, దీంట్లోంచి ఏమైనా పౌలు మాట్లాడా, దాంట్లోంచి ఏమైనా పౌలు మాట్లాడా అని. ఎవ్రీ డే దే ఓపెన్ ద స్క్రోల్స్ ఆఫ్ స్క్రిప్చర్స్ టు సెర్చ్ అండ్ ఎగ్జామిన్ దెమ్ టు వెరిఫై దట్ వాట్ పాల్ టాట్ దెమ్ వాస్ ట్రూ. పౌలు గారు చెప్పింది సత్యమా కాదా అని. అనగా శీలా చెప్పింది కరెక్టు, పౌలు చెప్పింది తప్పని కాదు. అంటే వాళ్ళిద్దరూ, పౌలు అన్నప్పుడు పౌలు శీలాన్ని అర్థం చేసుకోవాలి, శీలా అన్నప్పుడు కూడా పౌలని, లేకపోతే వాళ్ళిద్దరు ఆ సువార్థికులు చెప్పినవి అలా ఉన్నాయో కాదా, నిజమా కాదా అని పరిశీలించడానికి. అనగా పౌలు శీలల మాటలను ప్రామాణికంగా తీసుకోకుండా పరిశుద్ధ లేఖనాల్ని మాత్రమే, అప్పటిలో వారికి అందుబాటులో ఉన్నటువంటి లేఖనాలే మాత్రమే, ఒకవేళ కొత్త నిబంధన లేదనుకుందాం, పాత నిబంధనే లేదు అంటే
ఆదికాండము నుంచి మలాకీ దాకా ఉన్నటువంటి 39 పుస్తకాలనే ప్రామాణికంగా తీసుకొని, చారిత్రాత్మకమైన పుస్తకాలు, ధర్మశాస్త్రం, పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలు, చరిత్ర, అంతేకాకుండా పద్యభాగం, యోబు గ్రంథం, కీర్తన గ్రంథం, సామెతల గ్రంథం, ఇటువంటి 39 పుస్తకాలు ఇవి లేఖనాలు. వాళ్ళకి మనకు 66 పుస్తకాలు లేఖనాలు అని అనగలిగితే వాళ్ళకి 39 పుస్తకాలు మాత్రమే. 27 పుస్తకాల కొత్త నిబంధన అప్పటికీ సిద్ధం కాలేదు. స్తోత్రం. ఇది మనం ఆలోచిస్తున్నట్టు మాటలు. దే వర్ హంగ్రీ టు లెర్న్. వాళ్ళకి ఆకలి లేదా దాహం ఉంది. టు లెర్న్, దేనికోసం? నేర్చుకోవాలని. ఏ నేర్చుకోవాలని? ఇంకా డిగ్రీ చేయాలని, మరో పీజీ చేయాలని, డాక్టరేట్ చేయాలని కాదు. దే ఆర్ హంగ్రీ టు లెర్న్. స్తోత్రం. హల్లెలూయా. దాని ఫలితంగా ఏం జరిగిందో అక్కడ రాయబడింది, మన దాంట్లోకి వెళ్ళలేదు. సరే, దేవుని స్తోత్రం. హల్లెలూయా. వాళ్ళు మర్యాద కలిగిన వాళ్ళు, సంస్కారం కలిగిన వాళ్ళు, సంస్కారవంతులైన వాళ్ళు. చీప్ క్యారెక్టర్ కాదు వాళ్ళది. దే వర్ ఆఫ్ నోబుల్ క్యారెక్టర్. ఇక్కడ రాయబడింది, మొదటి భాగంలో రాయబడింది, వీరు తెస్సలోనిక, దాన్ని కూడా పక్కన పెడతాం, వీరు గనులై ఉండిరి గనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించిరి. ఏదో తప్పదు కదా, వినాలి కదా అని విన్నారని కాదు, ఇక అంగీకరించాలి కదా అని అంగీకరించిన వాళ్ళు కాదు. ఫార్మాలిటీ లేదు వాళ్ళలో. మొక్కుబడితనంగా వాళ్ళు ఫోర్స్ చేశారండి, ఇంకా వినాల్సి వచ్చిందండి, మా కర్మ, ఏం చేస్తామని కాకుండా వాళ్ళు ఆసక్తితో వాక్యమును అంగీకరించింది. ఆసక్తి, విత్ డిజైర్, విత్ జీల్, విత్ ఎంథ్యూసియాజం. వాళ్ళు దేవాశక్తి కలిగిన వాళ్ళుగా ఉన్నారు. దేవాశక్తి, మామూలు ఆసక్తి కాదు, గాడ్లీ డిజైర్ కలిగి ఉన్నారు. హల్లెలూయా. దేవాశక్తి కలిగినటువంటి దేవుని ప్రజలు, బర్నింగ్ జీల్ కలిగినటువంటి వాళ్ళు. ఆసక్తి మన టైటిల్. ఈ ఆసక్తితో మనం చేయాల్సిన పనులు, ఒకటి ఆసక్తితో అంగీకరించాలి, వాక్యాన్ని అంగీకరించాలి, సువార్తను అంగీకరించాలి, పాల లాంటి సువార్తను అంగీకరించాలి, అన్నము లాంటి ఉపదేశాన్ని అంగీకరించాలి, మాంసము లాంటి మర్మములను అంగీకరించాలి. వాక్యమంతా ఒకటే, వాక్యాన్ని మనం అంగీకరించాలి. రాజ్య సువార్తను, కృపా సువార్తను, రక్షణ సువార్తను, మహిమ కలిగిన సువార్తను మనం అంగీకరించాలి. దేవుని స్తోత్రం. రెండో విషయం నేను మీకు జ్ఞాపకం చేస్తాను. అపోస్తల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు అత్యాశక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. ఎప్పుడు? 3వ వచనం. ఇది యూదులకు ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. యాకోబును చంపించి కత్తివాత హతం చేసి యోహాను సహోదరుడైన యాకోబును ఖడ్గముతో చంపించెను. ఇది యూదులకు ఇష్టమైన కార్యం. ఆ చంపించడం, ఇలా నరకడం, లేకపోతే లేకుండా చేయడం ఇష్టమైన కార్యమని తెలుసుకొని పేతురును కూడా పట్టుకొనెను. ఆ దినములు పులియని రొట్టెల పండగ దినములు. ఈస్టర్ దినాలు అన్నట్టుగా ఒక ఆధునిక తర్జుమాలో చేశారు, మనం దాంట్లోకి వెళ్ళలేదు. సంఘమైతే అత్యాశక్తితో ప్రార్థన చేసింది. దేవుని స్తోత్రం. ఆసక్తితో అంగీకరించాలి. రెండవది ఆసక్తితో అభ్యర్థించాలి. అభ్యర్థన చేయడం అనగా ప్రార్థించడం అనగా విజ్ఞాపన చేయడం. మా పాస్టర్ గారిని విడుదల చేయి ప్రభువా. జైల్లో ఉన్నటువంటి మా పాస్టర్ గారు, వరకెప్పుడులో ఒక సహోదరుడు, ఆయన చెరసాల్లో ఉన్నాడు. ఆయన విడుదల కోసం సంఘం ప్రార్థన చేస్తుంది. ఆయన దేవుడు విడిపిస్తాడు, ఆ కుటుంబానికి ఆనందాన్ని కలుగు చేస్తాడు. చెరలో ఉన్న వారిని, బంధించబడిన వారిని విడిపించడానికి మెస్సియా అనబడిన యేసుక్రీస్తు సమర్థుడు. మూడో విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. సంఖ్యాకాండము 25వ అధ్యాయం. పాత నిబంధన గ్రంథంలో ఆదికాండము, నిర్గమకాండము, లేవీకాండము, తర్వాత సంఖ్యాకాండము 25వ అధ్యాయము 13వ వచనంలో మనం గమనిస్తే, తర్వాత 11వ వచనం కొద్దిగా ముందుకెళ్ళి చూస్తే, తర్వాత 18వ వచనం, ఈ 3 వచనాల్లో మనం గమనిస్తే ఒక విషయాన్ని మనం గుర్తించగలం. సంఖ్యాకాండము 25వ అధ్యాయం 13వ వచనం. అది నిత్యమైన యాజక నిబంధనగా
అతనికిని అతని సంతానమునకును కలిగి ఉండెను. ఏలయనగా అతడు తన దేవుని విషయమందు ఆసక్తి గలవాడై ఇశ్రాయేలు నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు తన దేవుని విషయంలో ఆసక్తి కలిగిన వాడై ఉన్నాడు. ఒక వ్యక్తిని గురించి చెప్పినది, అతనికి ఆసక్తి ఉంది. ఈ ఆసక్తి కలిగిన వాడు ఏం చేశాడు? ఆసక్తి కలిగిన వాడు అదమరచి నిద్రపోయాడని కాదు, ఆసక్తి కలిగిన వాడు ప్రాయశ్చిత్తాన్ని చేశాడు, పరిహారం చేశాడు, ఒక సొల్యూషన్ చేశాడు. ఏం చేశాడు? 11వ వచనంలో మనం గమనించినట్లయితే, వారి మధ్యలో దేవుడు ఓర్వలేకపోయిన దాన్ని తాను ఓర్వలేకపోయినందున ఇశ్రాయేలు మీద నుంచి, దేవుని ప్రజల మీద నుంచి, అరణ్య యాత్రలో ఉన్నటువంటి ప్రజలు, ఐగుప్తులో నుంచి వచ్చిన ప్రజల మీద నుంచి నా కోపాన్ని మళ్లించాడు, తిప్పాడు. నశింప చేయాల్సింది, నశింప చేయకుండా అడ్డుకున్నటువంటి ఒక వ్యక్తి. చదువుదాం ఇదే అధ్యాయంలో 8వ వచనం. పడక చోటికి ఆ ఇశ్రాయేలును వెంబడి వెళ్ళి ఆ ఇద్దరిని, అనగా ఇశ్రాయేలుని ఆ స్త్రీని కడుపులో గుండు దోసిపోవునట్లు పొడిచెను. అప్పుడు ఇశ్రాయేలుల నుండి తెగులు నిలిచిపోయెను. తెగులు నిలిచిపోవునట్లుగా ఆ రోగము, వ్యాధి, ఆ పెస్టిలెన్స్ అది ఆగిపోవునట్లుగా ఒక పరిహారాన్ని చేశాడు. ఇద్దరిని చంపాడు. ఇద్దరిని చంపినంత మాత్రాన అతను పరిశుద్ధులని కాదు, పరిశుద్ధుడిగా ఎంచబడ్డాడని కాదు. అతనిలో ఉన్నట్టు ఆసక్తి, తమ పాలెములో నుంచి, తమ వన్యములో నుంచి, తమ శిబిరాల్లో నుంచి అపవిత్రత అనేది ఉండకూడదని, మిథ్యానీయులతో జరిగేటువంటి పాపం అనేది జరగకూడదని ఆ వ్యక్తి చేసినటువంటి, ఎలియాజర్ అనే వ్యక్తి అనుకుంటాను, ఆయన చేసినటువంటి పరిష్కారం గురించి అక్కడ చూస్తున్నాం. అపవిత్రతను తొలగించాలి, ఆసక్తితో అంగీకరించాలి, ఆసక్తితో అభ్యర్థించాలి, ఆసక్తితో అపవిత్రతను తొలగించాలి. 12వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 11వ వచనం అక్కడ రాయబడిన మాట. రోమీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 11వ వచనం. స్తోత్రం. అక్కడ రాయబడింది, స్తోత్రం. ఆసక్తి విషయములో మందులు కాక, మందబుద్ధులు కాక, మందకోడితనంగా ఉండక, ఆసక్తి విషయములో అకార్డింగ్ టు ద జీల్, ఇన్ కేస్ ఆఫ్ జీల్, స్పౌడే అనే మాటను గ్రీక్లో ఉపయోగించారు. అనగా స్పీడ్ విషయంలో ఆత్మయందు తీవ్రత గలవారై ప్రభువును సేవించండి. ప్రభువును సేవించే విషయంలో, ఆత్మీయంగా సేవించే విషయంలో తీవ్రత కలిగిన వాళ్ళుగా ఉండాలి. ఈ 4 విషయాలు ఆసక్తి కలిగి, ఆసక్తిని కోల్పోకుండా, ఆసక్తి విషయంలో మాంద్యులు కాకుండా ముందుకు సాగడానికి ప్రభు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010. మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.